నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం. తదుపరి మన ఈనాటి ముఖ్య అతిథి శ్రీ జిఎం సెక్రటరీ శ్రీ కె శ్రీనివాసరావు గారిని వారి యొక్క ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. టుడేస్ ఫంక్షన్ president of the function, Sri Rajendra Prasad Garu, DGM Personnel Welfare, other dignitaries and the dayas, Sri R. Keshwara Garu, Srinivasa Garu, Sports Manager, అలాగే రమణమూర్తి గారు, గుర్తింపు సంఘం నాయకులు, అలాగే పీతాంబరం గారు, ప్రాతినిధ్య సంఘ నాయకులు, ప్లేయర్స్, జడ్జెస్, పత్రికా విలేకరులు, పుర ప్రముఖులు అందరికీ కూడా ఇది రకంగా మనం ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ క్యాలెండర్ని డిక్లేర్ చేసుకొని టైం షెడ్యూల్లో అన్ని ఆటల్ని కూడా, అంటే డిపార్ట్మెంటల్ టోర్నమెంట్స్, అలాగే ఏరియా లెవెల్ టోర్నమెంట్స్, అలాగే కంపెనీ లెవెల్ టోర్నమెంట్స్, ఈ మూడు కూడా మనం షెడ్యూల్ ప్రకారం చేసుకొని సిఏఎల్లో పార్టిసిపేట్ చేసేదానికి లైజనింగ్ చేసుకుంటూ మనం ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ని కండక్ట్ చేసుకుంటున్నాం. మన గౌరవ శ్రీనంది గారు స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, అలాగే సింగరేణి సేవా సమితి, దానికి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే ఆయన బడ్జెట్లో ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటారు అరేంజ్మెంట్స్కి. ఆయన ముందు వికేంద్రానికి కంటే ఆయన అసలు ఇప్పుడు కూడా ముందు అరే ఇంకా మంచి కదా అని చెప్పే ప్రయత్నం ఉంది. సో ఇప్పుడు మన రమణమూర్తి గారు చెప్పారు జిమ్స్ అని, అది డెఫినెట్గా అది వెల్ఫేర్ వింగ్ నుంచి ప్రపోజ్ చేస్తారు. ఏరియా నుంచి కూడా ఎవరైతే స్పోర్ట్స్ చూస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సజెషన్స్ ఇస్తే డెఫినెట్గా దానికి సంబంధించి అన్ని ఏరియాస్కి కలిపి కూడా ఒక నోట్ పెట్టి జిమ్స్ ఎక్కడైతే లేవో అక్కడ డెఫినెట్గా వాటిని ఎస్టాబ్లిష్ చేస్తాం. తప్పకుండా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. అలాగే ఈ మధ్య మనం చూసినట్లయితే యంగ్స్టర్స్ అందరూ కూడా రిక్రూట్ అయ్యారు. యంగ్స్టర్స్ పార్టిసిపేషన్ మనకి చాలా తక్కువ ఉన్నది స్పోర్ట్స్లో. ఇప్పుడు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మీరు కొంచెం ఇన్స్పైర్ చేయండి యూత్ని స్పోర్ట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడం వల్ల కంపెనీ యొక్క, అలాగే ఇండివిజువల్ ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యం కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా కొత్తగా జాయిన్ అయినటువంటి యంగ్స్టర్స్ని అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీలో ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రదర్శించారో ఈ ప్రదర్శనని డెఫినెట్గా మీరు ప్రైజెస్ తీసుకెళ్తే మీ యొక్క మైండ్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ వాటిని కనుక ప్రదర్శన చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ మంది యూత్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనకి లేడీస్, మనకి ఎక్కువ ఉమెన్ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉంటారు మన మైనింగ్ ఇండస్ట్రీస్లో. ఇప్పుడు ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ కూడా పోయింది. ఇప్పుడు టాప్ లెవెల్ పోస్ట్ నుంచి ఇంక్లూడింగ్ జెండర్ నగర్ కూడా ఈక్వల్, అందరికీ కూడా జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, ఎవరైనా అపాయింట్ కావచ్చు. కాబట్టి ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే మన కంపెనీలో అపాయింట్ అవుతున్నారో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ స్పోర్ట్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి కంపెనీ యొక్క పేరుని నిలపాలని కోరుతున్నాను. ఇక స్పోర్ట్స్ అరేంజ్మెంట్స్కి మనం ఈరోజు నిన్న ఇవాళ కండక్ట్ చేసిన స్పోర్ట్స్ అరేంజ్మెంట్స్కి ఇవన్నీ కూడా పాసినెట్ గారు స్టేక్ ఇన్ పర్సనల్ కేర్ చక్కగా లేడీస్కి జెంట్స్కి వేరు వేరు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా నాకు తెలిసినటువంటి ఆయన కాంప్రమైజ్ గారు, పాసినెట్ గారు డెఫినెట్గా ఆ మెనూ అది మీకు మంచిగా ఇచ్చింది అని వ్యక్తులు చెప్పారు. ఇద్దరు మంచి అరేంజ్మెంట్, ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయని. సో ఐ కంగ్రాచులేట్ మిస్టర్ పాసినెట్ అండ్ హిస్ టీమ్ మెంబర్స్ ఫర్ అరేంజ్మెంట్స్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ మేనర్. ఇకపోతే మన ఈ ఏదైతే కంపెనీలలో ఈ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్లో ప్రైజెస్ విన్నవారో వాళ్ళందరికీ నా యొక్క సలహా ఏంటంటే కోల్ ఇండియాలో ఎక్కువగా పార్టిసిపేట్ చేసి కంపెనీకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి, అలాగే
మీరు పర్సనల్గా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుకుంటూ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో బాడీ బిల్డింగ్లో కూడా పెర్ఫార్మెన్స్ చూశాము. అందులో కూడా ఆరుగురు కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అందులో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మెరుగైనటువంటి వాళ్ళని జడ్జెస్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. కాబట్టి అందరూ కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో మీ అందరికీ మరొకసారి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ స్పోర్ట్స్ అనేది ఇంత చక్కగా ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా చక్కని డిసిప్లిన్తో నిర్వహించినందుకు, అలాగే మీ యొక్క సహకారం అందించినందుకు అందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి విషెస్ చేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన కంపెనీ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ మన ఉద్యోగులకి క్రీడల పరంగా ఎన్నో సౌకర్యాలను కల్పిస్తూ వారి యొక్క ఉత్పాదకతలు వారి ద్వారా తీసుకోవడమే కాకుండా సంక్షేమంలో భాగంగా కోట్లాది రూపాయలని మన కంపెనీ వారికి వచ్చిస్తున్నది. ఈ యొక్క అవకాశాన్ని మనము ఏరియాలలో అదేవిధంగా కంపెనీ లెవెల్ పోటీలలో చివరికి కోల్ ఇండియాలో చాటుతున్నారు మన వాళ్ళందరూ. ఆ యొక్క కంపెనీ ప్రోత్సహిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని ఇదే కార్యక్రమాన్ని నిరంతరం సాగిస్తుంటుంది కంపెనీ. కాబట్టి మన క్రీడాకారులందరూ వారి యొక్క ఉద్యోగాల్లోనే కాకుండా క్రీడల్లో కూడా చక్కగా ప్రతిభ చాటి కంపెనీకి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. నో వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. సారీ, తదుపరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. తదుపరి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్. ముందుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేయాల్సిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈటీవీ ఫర్ యూ ఛానల్.